అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సీతాఫలం సాగులో యాజమాన్య పద్ధతులు, మిరప నాట్లు వేసే సమయంలో పాటించాల్సిన మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆకర్షణీయమైన ఆకారంతో రుచిలో మధురంగా ఉండే పండు సీతాఫలం. అధిక చక్కెర శాతమున్న సీతాఫలం అంటే అందరికీ మక్కువే. సీతాఫలాన్ని పండుగానే కాక ఐస్ క్రీములు, నిల్వ పదార్థాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. అందుకే ఈ మధుర ఫలం సాగు విస్తీర్ణం పెరుగుతోంది. డిమాండ్ పెరిగినప్పటికీ అవగాహన లేని కారణంగా రైతులు నాణ్యమైన దిగుబడులను సాధించలేకపోతున్నారు. అన్ని రకాల నేలల్లోనూ పెరిగి వర్షాధారంగానైనా అందివచ్చే సీతాఫలంలో వాణిజ్య సాగుకు అనుకూలమైన ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. మేలైన అంటు మొక్కలను ఎంచుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే లాభాలను సొంతం చేసుకోవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ క్రాంతి కుమార్. ఏదైతే ఈ సీతాఫలం ఉష్ణమండల పంట అండి. సో ఉష్ణమండల పంట కనుక కంపల్సరీగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఉష్ణమండల ప్రాంతంలో మాత్రమే పండించుకోవాల్సి ఉంటుందండి. ఇది సాధారణంగా అన్ని రకాలైనటువంటి నేలలో కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఉదజని సూచిక తప్పనిసరిగా 5.5 నుండి 7.5 ఉండేటువంటి నేలల్లో అయితే బాగా పెరుగుతుంది. కాకపోతే ఇది క్షార చౌడు నేలల్లో అయితే సరిగ్గా పెరగదు. అధిక వర్షపాతాన్ని మరియు బెట్టు ప్రాంతాల్లో కూడా తట్టుకొని పెరుగుతుందండి. ఇప్పుడు మనకి మార్కెట్లో నర్సరీలో కానీ చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి. కాకపోతే రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంచుకున్న రకం ఆ ప్రాంతానికి అనువైందా కాదా, సరైన దిగుబడిని ఇస్తుందా లేదో విషయాన్ని గుర్తుపెట్టుకొని రకాలను ఎన్నుకోవాలండి. ముఖ్యంగా అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే బాలానగర్ కానీ లేకుంటే తిరుపతి 1 కానీ మనకి ఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు చేసినటువంటి అర్కా సహన్ అనే రకం కూడా ఉంది. ఇదేంటంటే ఇది హైబ్రిడ్ అండి. సో ఇది కాకపోతే ఏంటంటే ఈ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రకాన్ని ఎన్నుకునేటప్పుడు కంపల్సరీగా రైతులు ఈ ఫలదీకరణం అనేది స్వయంగా చేయవలసి ఉంటుందండి. పాలినేషన్ ప్రాబ్లం ఉంది కనుక రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇది సుమారుగా ఈ మంచి తీయదనం కలిగి ఉండి కాయలు కూడా చాలా నునుపుగా ఉంటాయి. సుమారుగా 300 గ్రాములు బరువు కలిగి ఒక చెట్టు వచ్చి సీజన్కి 55 నుంచి 80 కాయల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఐలాండ్ జామ్ కానీ పింక్స్ మమ్మూత్ కానీ ఈ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. సో రైతులు మొక్కలు నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత మొక్కలు నాటుకునేటప్పుడు కంపల్సరీగా 2 అడుగులు పొడవు వెడల్పు లోతుకెళ్ళినటువంటి గుంతలు తీసుకొని ఆ గుంతలు తీసిన తర్వాత పై మట్టికి 20 కేజీల పశువుల ఎరువును, 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, 2% కలిగినటువంటి ఫాలిడల్ను 100 గ్రాములు కలిపి మొక్కలు అనేది నాటుకోవాలి. ఈ అంటు మొక్కలు నాటేటప్పుడు ఈ ఏదైతే అంటు జాయింట్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా 10 నుంచి 20 సెంటీమీటర్ల నేల నుంచి ఎత్తులో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ మొక్కకి 5 మీటర్లు ఎడం ఉండేలాగా నాటుకున్నట్లయితే ఎకరానికి మనకి సుమారుగా 160 మొక్కల వరకు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇనిషియల్ స్టేజ్లోనే 2 అడుగులు కింద నుంచి కూడా ఎటువంటి కొమ్మలైన నరుకున్నట్లయితే మనకి మంచి షేప్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ 4 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి చెట్టుకు కూడా పాదులు చేసుకొని 20 కేజీలైనటువంటి బాగా చివికిన పశువుల ఎరువును, 500 గ్రాముల యూరియాను, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను, 700 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను
వేసుకోవాలండి. సాధారణంగా ఈ ఎరువులు వేసేటప్పుడు నేల తేమగా ఉండేలా చూసుకోవాలి. ఈ చెప్పినటువంటి ఎరువులను సంవత్సరానికి 2 దఫాలు అనగా జూన్, జూలై మరియు సెప్టెంబర్, అక్టోబర్ ఈ సమయాల్లో వేసుకోవాల్సి ఉంటుందండి. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే కంపల్సరీగా రైతులు ఎర్లీ స్టేజ్‌లో ఉన్నటువంటి మొక్కలకు 2, 3 రోజులకి నీరనేది ఇవ్వాల్సి ఉంటుందండి. పెరిగిన మొక్కలకైతే మాత్రం సుమారు 4-7 రోజులకు ఒకసారి నీటి తడులను ఇచ్చుకోవాలి. ముఖ్యంగా పూత మరియు ఈ కాయ దశల్లో మాత్రం కంపల్సరీగా నీటి ఎద్దడి లేకుండా రైతులు గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా రైతులు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ఈ పిండి నెల్లనేది జనరల్‌గా మనం చూస్తా ఉంటాం. కాకపోతే దీనివల్ల ఈ పండు యొక్క నాణ్యతకి ఎటువంటి ఇష్యూ ఉండదు గానీ, కాకపోతే మార్కెట్‌లో సరైన రేటు ఉండదు. మనం తినడానికి గూడా ఇబ్బందిగా ఉంటుంది. సో, దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ మాసాల్లో ఏం జేయాలంటే పాదులు చేసేసుకొని ఫాలిడాల్ మందులను గూడా చల్లినట్లయితే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రైతులు 400 గేజ్ కలిగినటువంటి పాలిథీన్, లో డెన్సిటీ పాలిథీన్‌ని లేదా దాన్ని మనం ఆల్కథీన్ అంటాము. ఇటువంటి షీట్‌లను మనం ఒక అడుగు ఎత్తులో మనం మొక్క చుట్టూ కట్టినట్లయితే ఏవైతే ఈ మీలీ బగ్స్ అనేవి చెట్టు పైకి ఎక్కకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైతులు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పక్వానికి వచ్చిన కాయల మీద మాత్రం ఎటువంటి కెమికల్స్‌ని స్ప్రే చేయకుండా ఉండాలండి. సో, ఈ విధంగా అవలంబించినట్లయితే పద్ధతులను మనం ఈ మీలీ బగ్‌ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఇంకో అబ్జర్వ్ చేస్తున్న ఇంకో విషయం ఏంటంటే రాతి కాయలండి. ఇది ఒక ఫిజియోలాజికల్ డిసార్డర్. ఈ కాయలు ఎందుకంటే ఫామ్ అవుతాయంటే మనకి సరైన మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించుకోకపోవడం. ముఖ్యంగా పోషక యాజమాన్యం అండి. సరైన ఎరువులు ఇవ్వకపోయినా, నీటి ఎద్దడి కలిగినా కూడా ఇటువంటి రాతి కాయలనేవి ఏర్పడతాయి. ఈ కాయలు ఏం చేస్తాయంటే మొక్క పైనే ఉండి గ్రో అవ్వక నల్లగా మాడిపోతూ ఉంటాయండి. సో, ఈ విధంగా ఏంటంటే రైతులు దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, ఈ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో, సరైన మోతాదులో రైతులు పాటించినట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మిరప సాగంటే తెలుగు రైతులకు మమకారం ఎక్కువ. అందుకే మిరపను ముద్దుగా ఎర్ర బంగారం అని పిలుచుకుంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో పండిన మిరపకు విశ్వ విపణిలో మంచి గిరాకీ ఉంటుంది. ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదల వల్ల చాలా ప్రాంతాల్లో ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయి. పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇప్పుడు మిరపను వేసుకోవచ్చు. నిండైన ఎరుపు రంగులో ఘాటు తక్కువగా ఉండే రకాలకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. మిరప సాగులో హైబ్రిడ్లదే రాజ్యం. ఎక్కువగా ప్రైవేట్ హైబ్రిడ్లను ఎంచుకుని రైతులు సాగు చేస్తున్నారు. అధిక పెట్టుబడితో కూడుకున్న ఈ వాణిజ్య పంట సాగులో నారు పెంపకం, నాట్ల పని పూర్తయితే సగం పని పూర్తయినట్లే. ప్రస్తుతం అంతటా మిరప నాట్లు జరుగుతున్నాయి. మిరప నాటేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సాగు సాఫీగా సాగేందుకు మార్గం సుగమమైనట్టే. మిరప నాట్లు సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్. మిరప ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాటే దశలో ఉంది. జూలైలో నార్లు పోసి ఆగస్టులో నాటుకోవటం, లేదా ఆగస్టులో నార్లు పోసి సెప్టెంబర్లో నాటేసుకోవడం అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంది. మిరప నాటే పరిస్థితుల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు, అదే రకంగా సస్యరక్షణ పద్ధతులు చేపట్టినట్టయితే మిరప నుంచి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం మిరప నాటేటటువంటి రైతు సోదరులు కానీ చూసుకున్నట్టయితే భూమిని మెత్తగా దున్నుకొని పశువుల ఎరువు ఒక 10 టన్నులు, దాంతోపాటు ఒక 2 క్వింటాల నుంచి ఒక 4 క్వింటాల వరకు ఎకరానికి వేపపిండి వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్కలు దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ వరుసల మధ్య దూరం కానీ చూసుకున్నట్టయితే 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం చూసుకున్నట్టయితే 60 సెంటీమీటర్లు, లేదా ఈ వరుసల మధ్య దూరం కానీ చూసుకున్నట్టయితే 70 సెంటీమీటర్లు, లేదా మొక్కల మధ్య దూరం కానీ చూసుకున్నట్టయితే 60 సెంటీమీటర్లు పెట్టుకొని భూమి యొక్క స్వభావాన్ని బట్టి నాటుకున్నట్టయితే మొక్కల సాంద్రత బాగా ఉండి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా రైతు సోదరులు కానీ చూసుకున్నట్టయితే వారి దగ్గర ఉండేటటువంటి అంతర్కృషికి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించి దానికి తగ్గట్టుగా కూడా ఈ యొక్క వరుసల మధ్య దూరం, అదే రకంగా మొక్క మధ్య దూరం కనుక అడ్జస్ట్ చేసుకున్నట్టయితే తర్వాత అంతర్కృషి చేసే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తక్కువ ఖర్చుతోటి ఈ కలుపుని నివారించేదానికి అవకాశం ఉండడంతో పాటుగా భూమిని గుల్లబరిచేదానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. ప్రధానంగా అటవీ ప్రాంత దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మిరప నాటేటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే గత సీజన్కి సంబంధించినటువంటి ముఖ్యంగా అనుభవాల దృష్ట్యా ఎక్కడైనా వేరుపురుగు ఆశించినట్టయితే ఈ ఆఖరి దుక్కులో ఒక 10 నుంచి 12 కేజీలు కార్బోఫిరాన్
3% గుళికలు కనుక వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క వేరు పురుగుని నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా రైతు సోదరులు గుర్తెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడైతే మిరప నాటుతా ఉన్నామో తమ ప్రాంతానికి తగ్గట్టు, తమ భూమికి తగ్గట్టు అచ్చును ఎంచుకొని తద్వారా మార్కర్ నడిపించినట్టయితే మార్కర్ 2 చోట్ల కలిసే దగ్గర మొక్కలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే హైబ్రిడ్ రకాలైతే ఒక మొక్క, అదే వెరైటీస్ కనుక సాగు చేసినట్టయితే 2 మొక్కలు మనం పాదుకు పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మొక్కలు పెట్టేటటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ మొక్కలు గుంతలు తవ్వుకొని ఆ గుంతలో కొంచెం నీరు పోసుకొని ఈ యొక్క తల్లి వేరు ముడత పడకుండా నాటుకున్నట్టయితే ఇది యొక్క మొక్కలన్నీ కూడా ఆరోగ్యవంతంగా పెరిగి తద్వారా మంచి దిగుబడి రావడానికి చాలా వరకు అవకాశం ఉండేదానికి ఉంటుంది. ఈ నాటేటటువంటి మొక్కల్ని 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, దాంతోపాటు 10 గ్రాముల కార్బన్డైజం మందుని 10 లీటర్ల నీటిలో కలిపి ఈ ద్రావణంలో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ మొక్కలను ముంచి కనుక నాటుకున్నట్టయితే చాలా వరకు ఈ పురుగులు కానీ తెగులు కానీ కొంతవరకు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎరువుల విషయంకి వచ్చినట్టయితే మనకి ఎకరానికి 120 కేజీలు ఇచ్చే నత్రజని, దాంతోపాటు 24 కేజీలు భాస్వరం, 48 కేజీలు పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువులు మనకి ఎకరానికి అవసరం అవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పూర్తి భాస్వరం మొత్తం కూడా ఆఖరి దుక్కులో వేసుకున్నట్టయితే, ముఖ్యంగా భాస్వరం కానీ చూసుకున్నట్టయితే భూమిలో కదలకుండా ఉంటుంది, మొక్కలో కలుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భాస్వరం అంతా కూడా వేర్ల పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆఖరి దుక్కులో వేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు పొటాష్, అదే రకంగా నత్రజనికి సంబంధించిన ఎరువులు కానీ చూసుకున్నట్టయితే నాటినటువంటి 30వ రోజు, అదే రకంగా 60వ రోజు, 90వ రోజు, 120 రోజులకి 4 సమభాగాలుగా చేసుకొని వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్కల పెరుగుదల బాగా ఉండి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే జింక్ లోపం గమనిస్తూ ఉంటామో గత సీజన్లో ఎకరానికి ఒక 20 కేజీలు జింక్ సల్ఫేటు ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపం కూడా రాకుండా తద్వారా నాణ్యమైనటువంటి మిరప సాధించేదానికి అవకాశం ఉంటుంది. గత 10 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలు కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని సమస్యలు తలెత్తాయి. గత 10 రోజుల నుంచి వర్షాలు పడటం వల్ల చూసుకున్నట్టయితే కొంచెం ఒక 5-10 రోజులు లేట్గా నాటుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో నాటిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు మిరప చేలల్లో నీళ్లు నిలుచకుండా చూసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు ఎక్కడైతే ఈ యొక్క నాటామో ఇలాంటి పరిస్థితుల్లో కానీ మొక్కలు తొందరగా కుదురుకోవడానికి కానీ చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు ఎరువులు వేసుకోవడం, దాంతోపాటు ముఖ్యంగా భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా భూమి నుంచి పోషకాలను తొందరగా గ్రహించలేవు. కాబట్టి పైపాటుగా పిచికారీ రూపంలో మల్టీకి అంటే పొటాషియం నైట్రేట్ అయినట్టయితే మొక్క వయసును బట్టి 5 నుంచి 10 గ్రాములు, లేదా 19 అయినట్టయితే మొక్క వయసును బట్టి 5 నుంచి 10 గ్రాములు పిచికారీ చేసుకున్నట్టయితే ఆకుల ద్వారా అందించినట్టయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా తొందరగా కుదురుకునేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే పురుగుల విషయంకి వచ్చినట్టయితే మనం మొక్కలు నాటిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు మొక్క నాటినటువంటి 15వ రోజు, అదే రకంగా 45వ రోజు ఫిప్రోనిల్ గుళికలు ఎకరానికి 8 కేజీలు సాళ్లల్లో ఎదబెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తామర పురుగులు అంటే పై ముడత పురుగును మనం సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తామర పురుగు యొక్క ఉధృతి ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా డైఫెన్థైరాన్ అయినట్టయితే 1.25 గ్రాములు, లేదా సయాంట్రినిప్రోల్ అయినట్టయితే 1.2 మిల్లీలీటర్లు, లేదా స్పైనోసాడ్ అయినట్టయితే 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పై ముడతని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తామర పురుగుల యొక్క ఉధృతిని మనం గమనించుకుంటూ తామర పురుగులను అరికట్టామో తలమాడు వైరస్ను కూడా చాలా వరకు నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తామర పురుగుల యొక్క ఉధృతిని గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలి. అదే రకంగా కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మిరప నాటిన దగ్గర నుంచి ఆఖరి కోత వరకు మనం చూసుకున్నట్టయితే ఈ కింది ముడత అంటే ముఖ్యంగా తెల్లనల్లి అనేది కూడా సమస్యగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే తెల్లనల్లి ఆశించిందో ఆకులన్నీ కూడా అడుగు ముడుచుకుంటాయి. కాబట్టి ఈ ముడుచుకున్నటువంటి ఆకులు తెల్లనల్లి ద్వారా వచ్చిందని గుర్తించి దీనికి కనుక చూసుకున్నట్టయితే ప్రాపర్ గైట్ అయినట్టయితే 2.5 మిల్లీలీటర్లు, లేదా మిల్బిమెక్టిన్ అయితే 0.65 మిల్లీలీటర్లు, లేదా క్లోరాపెన్ ఫైర్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా డైఫెన్థైరాన్ అంటే 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా అధిక వర్షాల తర్వాత పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతి పెరగడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడైనా గమనించినట్టయితే నోవెల్రాన్ అయినట్టయితే 0.75 మిల్లీలీటర్లు, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అయినట్టయితే 0.4 గ్రాములు,
లేదా క్లోరంట్రినిప్రోల్ అయినట్టయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం నాటేస్తున్నటువంటి రైతు సోదరులు సాధ్యమైనంత వరకు ఈ యొక్క ఆకర్షణ పంటలైనటువంటి బంతి, అదే రకంగా ఆముదం కనుక వేసుకున్నట్టయితే ఆముదానికి ముఖ్యంగా లద్దె పురుగుకు సంబంధించినటువంటి పురుగులు ఆముదాల మీద గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్లని ఏరి నాశనం చేయడం ఒకటి, దాంతోపాటు దీని ఒక ఉధృతిని కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. చేలలో అక్కడక్కడ ఒక 20 నుంచి 30 మొక్కలు వేసుకున్నట్టయితే చాలా వరకు దీన్ని గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టేదానికి వీలుంటుంది. దాంతోపాటుగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా శనగ పచ్చ పురుగు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శనగ పచ్చ పురుగుకు సంబంధించినటువంటి ట్రాప్ క్రాప్ ఏదైతే ఉందో అక్కడక్కడ బంతి చెట్లు కనుక వేసుకున్నట్టయితే దీన్ని గుర్తించి తద్వారా నివారణ చర్యలు చేపట్టేదానికి చాలా వరకు అవకాశం ఉంది. అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అధిక వర్షాలు పడటం వల్ల వేరుకుళ్ళు తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో నివారణ కానీ చూసుకున్నట్టయితే 3 గ్రాములు కాప్రాక్సిక్లోరైడ్ లీటర్ నీటి కలిపి ఈ మొక్క మొదలను తడుపుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాండం కుళ్ళు తెగులు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల ఈ కాండం మీద మచ్చ ఏర్పడి ఈ యొక్క మొక్కలన్నీ విరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణ కానీ చూసుకున్నట్టయితే థయోఫానడ్ మిథైల్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క అదే రకంగా కాండం అంతా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల కోయినోఫెరా కొమ్మకుళ్ళు తెగులు కూడా ఆశించేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాప్రాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, దాంతోపాటు 1 గ్రాము ప్లాంటమైసిన్ కానీ లేదా స్టెప్టోసైక్లిన్ కానీ 10 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటీరామ్ అయినట్టయితే 3 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని ఉధృతిని నివారించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం నాటేటటువంటి రైతు సోదరులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి ముఖ్యంగా మిరపలో చాలా అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మితిమీరిన రసాయనాల వాడకంతో సాగు క్షేత్రాలు నిస్సారమవుతున్నాయి. రసాయనాల అవశేషాలు పంట ఉత్పత్తుల్లో మిగిలిపోయి మానవాళికి హానికరంగా మారుతున్నాయి. దీనికి తోడు సకాలంలో ఎరువులు దొరక్క రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రసాయనాల వాడకాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ పూర్తిగా సేంద్రియ సహజసిద్ధ విధానాల్లో పంటలు పండిస్తున్నారు నిజామాబాద్ రైతు దేవాగౌడ్. జిల్లాలోని పడకల్ గ్రామానికి చెందిన ఈ రైతు 7 ఎకరాల వ్యవసాయ భూమిలో విభిన్న పంటలు పండిస్తున్నారు. 2 సీజన్లు కలిపి వరి, పసుపు, మొక్కజొన్న పంటలతో పాటు పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. సాగు ఆరంభంలో రసాయనాలను వినియోగించిన అధికారుల సూచనలతో సహజ విధానాలను ఆచరిస్తున్నానని, ఎరువులకు పెట్టే పెట్టుబడులు దాదాపు తగ్గించుకున్నట్లు రైతు తన అనుభవాలను తెలియజేస్తున్నారు. నేను నా చిన్ననాటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. కెమికల్ వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన ఈ ఆడికి కెమికల్ నుంచి ప్రాబ్లం కాబట్టి సైంటిస్టులు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పబట్టి ఇట్లా ఆర్గానిక్గా పోవాలంటని ఏకదం ఒకటేసారి ఆర్గానిక్గా పోతే పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి దాన్ని అంచెలంచెలుగా ఆర్గానిక్ చేసుకోవాలనుకుంటే ఒక్కటే మెథడ్ అది. వ్యవసాయ భూములు వేసవిలా ఖాళీగా ఉంటాయి. ఈ 3 నెలల టైంలో భూమిని ఏం చేయాలంటే పచ్చిరొట్టెలు వేయాలి. పచ్చిరొట్టెని 60 రోజులు ఏపుగా పెంచి దాన్ని అదే భూమిలో కలియదుంతే కెమికల్ ఏదైతే ఉన్నదో ఆ కెమికల్ని మొత్తం ఆ పచ్చిరొట్టె ఎరువు తినేసి మంచిగా ఆర్గానిక్గా తయారవుతుంది, ఒకటేసారి తయారవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలతోని నేను ఈ విధంగా చేసిన. ఈ పచ్చిరొట్టె భూమిలో మళ్ళీ కుళ్ళిపోవాలంటే దానికి తగ్గట్టు బ్యాక్టీరియాలు కావాలి. మళ్ళీ ఆ బ్యాక్టీరియాలు ఏంటి అంటే వ్యామ్, ట్రైకోడెర్మా, సూడోమోనాస్, ఎన్పికే, ఇవన్నీ బ్యాక్టీరియాలు భూమికి ఇస్తే అలా ఇచ్చిన వేస్టేజ్ ఏదైతే ఉన్నదో దాన్ని డీకంపోజ్ చేసి భూమి ఇట్లా గుల్లబారినట్టయి ఎలాంటి కెమికల్ లేకుండా భూమి ఆరోగ్యవంతంగా తయారై మనం వేసిన పంట తొందరగా మొలికెత్తి తొందరగా పంట చేతికొస్తున్నది, ఖర్చు తగ్గుతున్నది, ఆరోగ్యమైన పంట నేను పండించుకుంటున్నా. 2015 నుంచి స్టార్ట్ చేసిన. నేను ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఎందుకంటే ముందస్తు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకుంటూ నా భూమిని ఆర్గానిక్ పరంగా తయారు చేసుకున్నాయి. ఇప్పుడు ఒక ఎకరం పసుపు పండియాలంటే కమస్కం అంటే ఒక 30 నుంచి 40 టన్నుల ఎరువు వేస్తాం. ఈ పచ్చి రొట్టె కలియ దున్నిన తర్వాత మనకు ఓన్లీ 1 టన్ను ఎరువుతోటి పంట వెళ్ళిపోతున్నది. 1 చదరపు ఫీటు భూమిలో 4 లక్షల బ్యాక్టీరియాలు ఉండాలి. ఈ వ్యామ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే
మనం భూమికి ఇచ్చినప్పుడు భూమిలో ఉన్న సేంద్రియ పదార్థం కానీ రసాయనిక పదార్థం కానీ తీసుకొచ్చి ఏరుకు అందిస్తుంది అన్నట్టు ఈ బ్యాక్టీరియా. ఇందులో వ్యామ్ తయారు చేసేందుకు వ్యామ్ది మదర్ కల్చర్ ఒక 200 లీటర్లు తక్కువ ఒక 50 గ్రాములలో మదర్ కల్చర్ తెచ్చుకుంటాం. దాన్ని మళ్ళీ 200 లీటర్ల డెవలప్ చేసి ఆ 200 లీటర్లని 1000 లీటర్లు పోసి 10 కిలోల బెల్లం వేస్తే వారం రోజులలో ఇది తయారవుతున్నది. ఇది ట్రైకోడెర్మా. ఇది ఏం చేస్తుందంటే భూమి ద్వారా పంటకు వచ్చే వేరుకుళ్ళు కానీ నెమ్టోడ్స్ కానీ వేరుకు సంబంధించిన ఏదైతే బ్యాక్టీరియా ద్వారా మనకు బీమార్ వస్తుందో పంటకు ట్రైకోడెర్మా బ్యాక్టీరియా మొత్తం చెడు బ్యాక్టీరియాని తినేస్తుంది అన్నట్టు. తినేసి మనకు పంటకు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని వేరు వ్యవస్థకు అందిస్తుంది. డ్రిప్ ద్వారానే ఎకరాన 200 లీటర్లు ఒక పంటకు 5 సార్లు ఇవ్వాలి. NPK నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇది సేమ్ అంతే. మదర్ కల్చర్ బ్యాక్టీరియా దాన్ని మనం డెవలప్ చేసుకొని 1000 లీటర్లలో తయారు చేసుకొని ఎకరాన 200 లీటర్లు డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. డ్రిప్పు లేని వాళ్ళు స్ప్రే చేసుకోవచ్చు. ఖర్చు ఏం లేదు, ఇంతే. ఇక పోసినప్పుడల్లా మనం 500 బెల్లం ఒక పంటకు ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుందంటే 4 సార్లు ఇచ్చినా కానీ 2000 రూపాయలు. ఇంతకుముందు భూములలో తాకతుండే, మేము మంచి ఎరువు వేసినాం, అప్పుడు ఈ బ్యాక్టీరియా పంట ఇచ్చినాయి. యాడికి రసాయనాలు వచ్చిన కానీ బ్యాక్టీరియా సంగతి తెలియలే. తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల ప్రకారం అప్పుడు తెలుసుకొని ఇక్కడ ఈ ఆన్లైన్లో లెంక్కొని ఈ బ్యాక్టీరియాలు తెప్పించుకున్నాను నేను. దిగుబడి మంచిగా మామూలుగానే ఏం తక్కువ లేదు నాకు దిగుబడి. వేలు పెట్టి మైక్రోన్యూట్రిషన్ కొనుకొచ్చుకుంటున్నాం. మైక్రోన్యూట్రిన్ అంటే సూక్ష్మ పోషక పదార్థాల లోపాన్ని సరిపెట్టుకున్నందుకు అవి తెచ్చుకుంటున్నాం. ఆ కంపెనీలో ఏం తయారు చేస్తున్నాయి ఏం కథ నీకు తెలియదు నాకు తెలియదు. నేను స్వయంగా తయారు చేసుకున్న మైక్రోన్యూట్రిన్. ఎట్లా అంటే 5 కిలోల ఆహార ధాన్యాలు, 5 కిలోల నూనె ధాన్యాలు, 5 కిలోల పప్పు ధాన్యాలు, ఇవి కలిసి 2 కిలోలు అంటే 30 కిలోలు అవుతుంది మొత్తం. దాన్ని పౌడర్ చేసి 200 లీటర్ల ఇంత ఏదో 1 కిలో బూడిది, 1 కిలో తౌడు, ఈ జింకు లోపాన్ని సరిపెట్టుకో జింకుకు, తర్వాత ఐరన్ లోపంకు ఐరన్ పదార్థాలు ఏంటంటే మా దగ్గర కల్టివేటర్ ఈ పాయింట్లు ఉన్నాయి అలా వాడేసిన. ఏది కాపర్, ఒక కాపర్ గిలాస్ వేసేసిన. ఇవన్నీ కలిసి ఒక 200 లీటర్ డ్రమ్ములో నింపి ఒక 180 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ పోసి 15 రోజులు దింపుతా పోతే అది ఫస్ట్ క్లాస్ మైక్రోన్యూట్రిన్. ఈ బ్యాక్టీరియాలు మనం ఇవన్నీ సొంతం తయారు చేసుకుంటే రసాయనాలు పెట్టిన ఖర్చులల్లో 25% కూడా కాదు. ఇప్పటి రోజులల్లో రోజు పేపర్ చూసితే ఏమున్నది, యూరియా గొడవలు, ఎక్కడ చూసినా లైన్లు, చెప్పుల లైన్లు, రైతుల లైన్లు, ఈ విధంగా నడుస్తున్నది. రైతులు లేచింది తన పొలం కాడ తను పని చేసుకుంటుంటేనే, ఈ విధంగా చేసుకుంటుంటే తన పంటను కాపాడుకుంటుంటేనే మంచిగా ఉంటుంది. తన పొలంలోనే డ్రమ్ములను ఏర్పాటు చేసుకుని వ్యామ్, వేస్ట్ డీకంపోజర్ వంటి ద్రావణాలను తయారు చేసి వినియోగిస్తున్నాడు. పంటలకు సూక్ష్మ పోషకాల లోపం రాకుండా సొంతంగా తయారు చేసి వాడుతూ ఆరోగ్యకర దిగుబడులు సాధిస్తున్నానని రైతు చెబుతున్నాడు. రసాయన ఎరువుల కోసం ఆరాటపడకుండా రైతు స్థాయిలోనే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని పంటలకు వినియోగించుకుంటే పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందంటూ తన అనుభవం ద్వారా తోటి రైతులకు వివరిస్తున్నాడు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.